ISR 9 న్యూస్ కి స్వాగతం. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో నిర్వహించిన రంజాన్ వేడుకల్లో అటవీ పర్యావరణ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు. ఖీలా వరంగల్ పోతన నగర ఈద్గాలో ముస్లింల సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సురేఖ ముస్లిం సోదర సోదరీమణులను ఉద్దేశించి ప్రసంగించారు. నెల రోజుల పాటు కఠోర ఉపవాస దీక్షలు చేపట్టి నేడే పండుగ జరుపుకుంటున్న ముస్లిం సోదర సోదరీమణులందరికీ మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ముస్లింల అభ్యున్నతికి వారి సంక్షేమానికి కట్టుబడిందని మంత్రి స్పష్టం చేశారు. మంత్రిగా ఈద్గా ప్రత్యేక ప్రార్థనలో పాల్గొనడం సంతోషాన్నిచ్చిందన్నారు. రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అల్లాను ప్రార్థించినట్లు మంత్రి తెలిపారు. కార్యక్రమంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, తెలంగాణ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, కడియం కావ్య తదితరులు పాల్గొన్నారు. ఇక్కడికి వచ్చి ప్రార్థనలు చేసి మరి ఈ రోజుతో ఉపవాస దీక్షలు విరమించుకొని పండుగ జరుపుకుంటున్న శుభ సందర్భంలో మైనార్టీ సోదరులందరికీ కూడా మీకు మీ కుటుంబాలకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈసారి ఎన్నికలకు రావడం వలన ప్రభుత్వం తరఫున ఏమి చేయలేకపోయినామనే విషయం మీ అందరికీ కూడా తెలుసు. మరి రాబోయే రోజుల్లో మైనార్టీలను ప్రత్యేక దృష్టితో ఈ ప్రభుత్వం చూస్తుంది, తప్పకుండా మీ వెంట ఉంటుంది అని సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. ముఖ్యంగా ఈ పండుగ విశేషం 40 రోజులు ఉపవాస దీక్షతో నిష్ఠతో ఉండి కనీసం మంచినీళ్ళు కూడా తాగకుండా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా 40 రోజులు ఉపవాస దీక్ష చేసి ఈ రోజుతో మీరు ఉపవాస దీక్ష విరమించుకొని పండుగ చేసుకుంటారు. ఈ పండుగ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే మీకు దేశ విదేశాల నుంచి ఉన్నటువంటి మైనారిటీ పెద్దలందరూ కూడా ఈ పండుగను జరుపుకోవడానికి అక్కడి నుంచి మీకు అన్ని రకాల సదుపాయాలు కల్పించడానికి వాళ్ళు కూడా సహకారం అందించడం జరుగుతుంది. మరి ఎంత కోటీశ్వరులైనా ఎంత పేదవాళ్ళైనా కూడా ఈ పండుగ సందర్భంగా అందరూ ఒక్క దగ్గరికి వచ్చి మరి మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా కూడా ఈ కార్యక్రమాన్ని అందరూ ఒకే పద్ధతిలో జరుపుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా మరి ఈ ఈద్గాలో ప్రతిసారి కూడా నేను రావడం జరుగుతుంది. వచ్చిన ప్రతిసారి మీ అందరూ కూడా నాకు మరి ఒక గౌరవాన్ని ఇచ్చి మరి మీరు ప్రేమించి మీ యొక్క ఆశీర్వాదాన్ని ఇచ్చి పంపించడం జరుగుతుంది. ఈ రోజు ఒక ప్రత్యేక హోదాలో ఇక్కడికి నేను రావడం కూడా నాకు చాలా